వీళ్ళందరిలో ఒకడైనటువంటి విభీషణుడు మాత్రం తెల్లని మాలలు ధరించాట. శ్వేతక్షత్రో, తెల్లనేటువంటి వస్త్రాలు కట్టుకున్నట్ట, తెల్లని గొడుగుందట ఆయనకి ధరించి, మంచి గంధం పూసుకున్నట్ట. పూసుకొని శ్వేత ఛత్రం పట్టుకొని తెల్లని మాలలు, తెల్లని వస్త్రాలు, మంచి వాసన కలిగేటటువంటి శరీరం పూసుకునేటటువంటి ఒక లేపనం పూసుకొని ఆనందంగా నాకు కనబడ్డాడు. విభీషణుడు మాత్రమే ఆనందంగా కనబడ్డాడు. ఇంద్రజిత్తు దక్షిణ దిక్కు వెళుతున్నాడు కనపడ్డాడు. కుంభకర్ణుడు కూడా ఒంటె వాహనం ఎక్కి దక్షిణ దిక్కు వెళుతున్నాడు కనపడ్డాడు. రావణాసురుడు ఘోరంగా గుండు చేయించుకొని తైలం తాగుతూ ఒక మెడకి తాడు కట్టినటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో ఒక స్త్రీ బలాత్కారంగా లాక్కెళ్తున్నట్టు కనపడింది. ఇది ఏదో రావణుడికి అశుభం కలగబోతుంది.